BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపురం మధ్య ట్రైన్ కింద పడి యువ దంపతుల అనిల్, శైలజ ఆత్మహత్య చేసుకున్నారు. ఎప్పుడో ఏడాది కిందట చేసిన చిన్న తప్పుకు బంధువుల వేధింపులు భరించలేక సమాజంలో ఏమనుకుంటుందోనన్న భయంతో దంపతులు చనిపోయారు. ఆత్మహత్యకు ముందు దంపతులు ఓ సెల్ఫీ వీడియో తీసుకొని తమ ఆవేదనను, చనిపోవడానికి కారణాలను తెలిపారు. తమ పిన్ని కారణంగానే తాము చనిపోతున్నట్టు శైలజ తెలిపింది. ఒక్కసారి ఈ వీడియో చూద్దాం. మేము చనిపోవడానికి కారణం మా పిన్ని. పోతంగల్ మండలం హేగోల్డి గ్రామానికి చెందిన అనిల్, శైలజ ఏడాది కిందటి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరి సంసారం సహజంగానే సాగింది. కానీ వీరి మధ్య మనస్పర్ధలు లేకపోయినా బంధువుల మాటలు వేధించినట్టు వారి మాటల్లో తెలుస్తుంది. తాను చేసిన ఓ తప్పును తన పిన్ని, ఇతర బంధువులందరికీ చెప్పినట్లు శైలజ ఆవేదన వ్యక్తం చేయడం వీడియోలో మనం చూసాం. తన భర్త, అత్తమామలు క్షమించినా తన పిన్ని మాత్రం వదలకుండా అందరికీ చెప్తోందని సెల్ఫీ వీడియోలో ఆమె వాపోయింది. ఆమె చెప్తున్న మాటలు కారణంగా బయట తిరగలేకపోతున్నామని, తన భర్త ఇప్పటికే ఒకసారి చనిపోయేందుకు ప్రయత్నించాడని కూడా ఆమె చెప్తుంది. సమాజంలో తలెత్తుకోలేకపోతున్నామని, అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నామని శైలజ వీడియోలో వెల్లడించింది. మేము చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన, ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఫస్ట్ ఇప్పటి వరకు నాకు నా బావ కానీ, నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు. ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు. ఎవ్వరు ఏమనలేరు నన్ను అసలు. మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు. రీసెంట్గా 2 వీక్స్ ముందు ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు, మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్సే లేవు. ఈ సెల్ఫీ వీడియోను ముందుగా కోటగిరి ఎస్ఐ సందీప్ కు తెలిపారు. తాము బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. అలర్ట్ అయిన పోలీసులు బాసర గోదావరి నది వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. అయినా వారి జాడ తెలియలేదు. ఆత్మహత్య చేసుకున్నట్టు ఎక్కడ ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిట్టాపూర్ శివార్లో రైల్వే ట్రాక్ పై 2 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. పెళ్లైన ఏడాదికే దంపతులు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదం నెలకొంది. ఏదేమైనా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకున్నాక సమాజం ఏమనుకుంటుందో అని భయపడి నిండు జీవితాలను బలి తీసుకోవడం నిజంగా కన్నీళ్లు పెట్టించే విషయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.